చంప తన ఇంట్లో కూర్చుని మన్ను గురించి ఆలోచిస్తూ ఉంది. హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని ఎంత సబ్బరపడ్డానో. అంతా నీ నాటకమా? మన్నుగా నిన్ను వదలో. నువ్వెలా సుఖంగా ఉంటావో చూస్తా. మన్ను ఇంట్లో ఉన్నాడు. మా పిల్ల ఏం చేస్తుండో ఓసారి ఫోన్ చేద్దాం. హలో, ఏం చేస్తున్నావు బంగారం? బంగారం అలిగింది, బొంగమూతి పెట్టింది. ఆ మూటి ఇప్పటికే బొంగు పోయినట్టుంటది, ఇంకా బొంగమూట? ఏంటిది, నా మూతి బొంగిపోయినట్టుంటుందా? ఏ లే లే లే, ఉత్తగానే జోక్ చేసిన. పో, నేను నీతో మాట్లాడా. ఏ అట్లా కోపం తెచ్చుకోకు పదా. చాలా రోజుల తర్వాత థియేటర్లు ఓపెన్ అయినాయి, సినిమాకు పోదాం. హా, ఏం సినిమా? సినిమా అనగానే ఫుల్ జోష్ వచ్చింది. థియేటర్కు పోదాం. ఆడ ఏ సినిమా నడుస్తే ఆ సినిమా చూద్దాం. సరే, వచ్చి నన్ను పికప్ చేసుకో. మన్ను కూడా సరే అని లేచి టిప్ టాప్గా రెడీ అయ్యి బయటకు వస్తూ ఉండగా గుమ్మం దగ్గర చంపా ప్రత్యక్షమయ్యింది. చంపాని చూసిన మన్ను ఆశ్చర్యపోయాడు. పెళ్ళి పోతుంటే పిల్లడ్డం వచ్చినట్టే వచ్చినావు, ఏంది సడన్ ఎంట్రీ? ఏడికో పోతున్నావు? అడిగినవా? నా లవర్ని తీసుకొని సినిమాకు పోతున్నా. సినిమానా? అబ్బా, అరే మన్ను, సినిమా చూడక మస్తు దినాలైందిరా. నేను కూడా వస్తారా? ఏంటి నువ్వు సినిమాకా? అక్కడ దయ్యాల సినిమాలు నడుస్తలేవు, మంచి లవర్ సినిమా నడుస్తుంది. అయినా నేను నా లవర్ సరదాకు సినిమా పోతుంటే నడిమిట్లో నువ్వెందుకు బీరకాయల బెండకాయ లెక్క ఏమడ్డు పో? రాణి మన్ను ఇద్దరూ థియేటర్లో కూర్చొని పాప్కార్న్ తింటూ ఉన్నారు. వాళ్ళ వెనక సీట్లో చంపా కూర్చొని వీళ్ళనే చూస్తూ ఉంది. రాణి, మన్ను, నీ చెయ్యి పట్టుకుని సినిమా చూస్తుంటే ఎట్లున్నదో తెలుసా? నా చెయ్యికి దురద పెడుతుంటే నువ్వు గోకుతున్నట్టుంది. ఏంటి డార్లింగ్ అట్లంటావు? నాకు ఇట్లనే వచ్చు. సరే పా, ఇంటర్వెల్ వచ్చింది, బయటికి పోదాం. మన్ను, నువ్వు ఇన్నే ఉండు, ఆడ ఐస్ క్రీమ్ ఉంది, నేను తీసుకొస్తా. రాణి వెళ్ళగానే సౌమ్య అనే అమ్మాయి మన్ను దగ్గరికి వచ్చి, హాయ్. హాయ్, ఏం కావాలి? విజయవాడకి ఎలా వెళ్ళాలి? బస్ ఎక్కి పోవాలి. బోట్లో వెళ్ళడానికి అవకాశం లేదా? హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా నదేమన్నా ప్రవహిస్తుందా? బోట్లో పోవచ్చా అని అడుగుతుంది. దూరం నుంచి ఇదంతా చూస్తున్న చంప రాణి దగ్గరికి వెళ్ళి, నువ్వేమో నీ లవర్కి ఐస్ క్రీమ్ ఇష్టమని పట్టుకుపోతున్నావు. ఆడ నీ లవర్ ఏమో ఇంకో అమ్మాయికి క్రీమ్ పూస్తా అని చూస్తుండ్రు. చూడు. ఎవరా అమ్మాయి? వెళ్ళి అడిగి చూడు. ఆ అమ్మాయి విజయవాడకి దారి అడిగిందని, ఆ తర్వాత బోట్లో వెళ్ళొచ్చా అని కూడా అడిగిందని చెప్తాడు. చంప మాటలు విని రాణి కోపంగా మన్ను దగ్గరికి వచ్చింది. అప్పటికే సౌమ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎవరా పిల్ల? ఆ పిల్లన విజయవాడకి ఎట్లా పోవాలనో అడిగింది. ఆ తర్వాత బోట్లో వెళ్ళొచ్చా అని కూడా అడిగిందా? అంత కరెక్ట్గా ఎట్లా చెప్పినావు? అంటే నన్నే మోసం చేస్తావా? చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ మన్ను మొహాన కొట్టి అక్కడి నుంచి వెళ్ళింది. మన్ను రాణి, రాణి, రాణి అని పిలుస్తూ ఉన్నాడు. అయినా తను ఆగలేదు. చంప మన్ను దగ్గరికి వచ్చి, మంచిగా అయిందో సినిమాకి తీసుకుపోరా అంటే మా మధ్య నువ్వేంది అంటివి. ఇప్పుడు మంచిగా అయిందో? మహేష్ అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. అలా వైకుంఠపురం సినిమా టికెట్ల కోసం ఆన్లైన్లో వెతుకుతూ ఉన్నాడు. అరే చి, ఒక్క టికెట్ కూడా లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్ అయి ఉండి ఫస్ట్ డే సినిమా చూడకపోతే ఇంకేమైనా ఉందా? అమ్మో, ఒక్క టికెట్ దేవుడా, ఒక్క టికెట్ దేవుడా, ఒక్క టికెట్ అని దేవుడికి దండం పెట్టుకున్నాడు. అప్పుడే బుక్ మై షో కింద లుక్ మై షో అనే లింక్ కనబడింది. అది చూసి, లుక్ మై షోనా? ఇది ఎప్పుడు చూడలేదే నేను. కొత్త వెబ్సైట్ అనుకుంటా, ఓసారి చూద్దాం అని అనుకుని ఓపెన్ చేశాడు. అందులో సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. నువ్వు ఉన్నావు దేవుడా, నాకు తెలుసు నువ్వు ఉన్నావు. అవును, ఇన్ని టికెట్లు ఖాళీగా ఉన్నాయేంటి?
అయినా నాకు కావాల్సింది కూడా ఖాళీగా ఉండడమే కదా. అని అనుకుని ఒక టికెట్ బుక్ చేశాడు. ఎస్, నా టికెట్ అయితే దొరికింది అని ఆనందపడుతూ తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి, హలో మామా, రే అలా వైకుంఠపురం సినిమా టికెట్లు కావాలనా? టికెట్లు కావాలని అడుగుతున్నావురా? నిన్నటి సంధి వెబ్సైట్ ఎదురు కూర్చొని ఒక్క టికెట్ అయినా దొరక్కబోతుందా అని చూస్తున్నా. వెబ్సైట్ లో చూడకపోతే నన్ను అడగొచ్చు కదరా. అరే ఇప్పుడు అడుగుతున్నా కదరా, ఒక్క టికెట్ రా. నేనున్నా కదా, నువ్వు టెన్షన్ పడకు. నీకు కార్నర్ సీట్లు ఇస్తా, నీ లవ్వర్ని తోలుకొని పో. థ్యాంక్స్ మామా. మహేష్ టికెట్స్ ఇస్తున్నాడని చాలా మందికి తెలిసింది. ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేసి టికెట్లు అడుగుతూ ఉన్నారు. అందరికీ టికెట్లు బుక్ చేశాడు. సాయంత్రం వరకు 100కు పైగా టికెట్లు బుక్ చేశాడు. తెలిసిన వాళ్ళందరిలో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. హలో అన్నా, అన్నా ఒక్క 4 టికెట్లు కావాలన్నా, ప్లీజ్ అన్నా. అరే ఎన్నిసార్లు అడుగుతారు, ఒకసారి చెప్పాలి కదా. ఇప్పుడే డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేసి 150 టికెట్లు కావాలని చెప్పిన. ఇప్పుడు మళ్ళా ఫోన్ చేసి ఇంకో 4 టికెట్లు కావాలని అడిగితే మంచిగా ఉండదు కదా తమ్మి. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, ఒక్క 4 అన్నా. నేను అల్లు అర్జున్కి పెద్ద ఫ్యాన్ అన్నా. సరే సరే, అల్లు అర్జున్కి పెద్ద ఫ్యాన్ అంటున్నావు కదా. సరే, నేను అల్లు అర్జున్ గారితో మాట్లాడి ఓ 10 టికెట్లు ఇప్పిస్తా గానీ మళ్ళా అడగొద్దు మరి. సాయంకాలం మహేష్ ఫ్రెండ్ అశోక్ మహేష్ రూమ్కి వచ్చాడు. అరే అశోక్ కాకా, రా కూసో. రే ఎట్లా దొరికినాయిరా నీకు అన్ని టికెట్లు? నాకొక్క టికెట్ కూడా దొరకలేదు. ఏదో లేరా, నాకున్న పరిచయాలు నాకున్నాయి. నాకు తెలియని వాళ్ళెవర్రా చెప్పు. సరే చెప్తా గాని ఎవ్వరికి చెప్పకు అని లుక్ మై షో వెబ్సైట్ చూపించాడు. అరే ఇందులోనే బుక్ చేసినాగాక. రే ఇది ఫేక్ సైట్ రా, పోలీసులు ఇందులో బుక్ చేసుకోకండి అని ఇప్పటికే అనౌన్స్ చేసిండ్రు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వేదో టికెట్లు ఇప్పించినావు కదని జనాలందరూ నిన్ను చూడనీకొచ్చినారా, బయటే ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తావురా? కిటికీలోంచి బయటకి చూశాడు. బయట గుంపులు గుంపులుగా జనాలున్నారు. వాళ్ళని చూసి భయపడ్డ మహేష్, రే ఇప్పుడు ఏం చేయాలరా? వాళ్ళకి దొరికిందనుకో నా బొక్కలు చూర చూర చేస్తారు. ఇక్కడి నుంచి అర్జెంటుగా పారిపోవాలి అని వెనక డోర్ నుంచి పారిపోతున్నాడు. అలా పారిపోతూ ఒక కార్ని గుద్దుకున్నాడు. అబ్బా! చస్తిరా నాయనా! అబ్బా! అబ్బా! అని అనుకుంటూ ఉండగా ఆ కార్లో నుంచి అల్లు అర్జున్ దిగి మహేష్ దగ్గరికొచ్చి లేపాడు. ఏంటయ్యా ఎందుకలా పరిగెడుతున్నావు? అశోక్ జరిగిందంతా చెప్పాడు. అంతా విని, భయపడకు, నేను ఆ టికెట్లన్నీ ఇప్పిస్తా. మళ్ళెప్పుడు అలాంటి ఫేక్ సైట్లు నమ్మి మోసపోకు. చాలా థ్యాంక్స్ సార్. దీనికి థ్యాంక్స్ ఒకటే సరిపోదు. బద్దలైపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్ లో గాల్లో కోటెగరేయడాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వచ్చేయ్ అని చెప్పి కార్ ఎక్కడానికి వెళ్తుండగా, స్టైలిష్ స్టార్, స్టైలిష్ స్టార్, స్టైలిష్ స్టార్. ఈరోజు కథలో శాంతిగా ఉండి బుద్ధిని ఉపయోగిస్తే ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది తెలుసుకుందాం. బాబా మోషాయ్ బెంగాల్లో సుప్రసిద్ధ జ్యోతిష్యులు. జై శ్రీమన్నారాయణ. అతను బెంగాల్లోని భవానీపూర్ సామ్రాజ్యానికి అవతల ఒక గుహలో నివసిస్తూ ఉండేవారు. నువ్వు కోట్లు గడిస్తావు నాయనా. అతను భవిష్యవాణి గురించి బాగా తెలిసినవాడు. బాబాగారు గొప్ప జ్యోతిష్యులు. భవానీపూర్ మహారాణికి ఈ బాబా గురించి తెలిసి తన ఆస్థానానికి రావలసిందిగా ఆహ్వానం పంపింది. బాబా రాజభవనానికి రాగానే జై శ్రీమన్నారాయణ అతనికి ఘనంగా స్వాగతం పలికి కూర్చోబెట్టింది. మంచి భోజనం కూడా పెట్టించింది. ఆహా. మహారాణి బాబా ద్వారా తన భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంది. ఓ బాబా, నా భవిష్యత్తు గురించి చెప్పండి. బాబా రాణి యొక్క జాతకాన్ని శ్రద్ధగా చూసి మహారాణి గారికి, నీ రాజ్యానికి ఎటువంటి ఆటంకాలు రావు. నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. మహారాణి ఆ మాటలు విని చాలా సంతోషపడింది. బాబాకి బంగారం, వెండి బహుమానాలు ఇచ్చింది. కానీ మహారాణి, నీ జాతకంలో అకాల మరణముంది తల్లి. బాబా రాణికి భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాల అన్నింటి గురించి చెప్తూ ఉన్నారు. ఆఖరికి ఆమెలో కోపం పెరిగి ఒక్కసారిగా బాబా మీద అరిచింది. ఆపండి బాబా, నా మరణం గురించి మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం? భటులారా, ఈ పాపాత్ముని పట్టుకెళ్ళండి. వీణ్ణి తీసుకెళ్లి చీకటి గదిలో బంధించండి. నరకం అంటే ఏంటో చూపించండి. ఇదే నా ఆజ్ఞ.
బాబా శాంతిగా సమాధానమిచ్చారు. వద్దొద్దు మహారాణి, అలాంటి నిర్ణయం ఎప్పుడూ తీసుకోవద్దు. నేను వేసిన లెక్కల ప్రకారం నా చావు మీ చావు కంటే 1 గంట ముందు సంభవిస్తుంది. దాని అర్థం నేను చనిపోయిన గంటకి మీరు కూడా చనిపోతారు. అవునా బాబా? అయ్యో క్షమించండి, తప్పు చేశాను. నా తప్పును మన్నించండి. అయ్యయ్యో. ఆమె బాబా మోషాయికి చాలా బహుమానాలు ఇచ్చి పంపింది. ఈ కథలో నీతి ఏంటంటే బుద్ధిబలం దేహబలం కన్నా గొప్పది అని. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.